హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. గత 2-3 రోజుల నుంచి ఒక న్యూస్ చూస్తున్నారు మీరు. ఆఫ్రికా నుంచి మనం ఏవైతే చీతాస్ని మనం రీఇంట్రడ్యూస్ చేసామో వాటిలో 2 చీతాస్ చనిపోయాయి. ఒకటేమో శాష, రెండవదేమో ఉదయ్. అయితే ముఖ్యంగా ఈ పర్టికులర్ కాంటెక్స్లో అసలు చీతా యొక్క రీఇంట్రొడక్షన్ అంటే ఏంటి, ఈ రీఇంట్రొడక్షన్ యొక్క ప్లాన్ ఏంటి, అండ్ ఇండియన్ అంటే ఏషియన్ చీతాకి మరియు ఆఫ్రికన్ చీతాకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అదేవిధంగా చీతా రీఇంట్రొడక్షన్ వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటనేటువంటి విషయం పైన మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తే మనకు 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఇంపార్టెంట్ స్పీసీస్. వన్ ఈజ్ ఆఫ్రికన్ చీతా, ఏషియన్ చీతా అండ్ లెపార్డ్. ఓకే, సో మీకు విజిబుల్గా మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఆఫ్రికన్ చీతా లిటిల్ డార్క్ ఇన్ కలర్, తర్వాత ఈ టేర్ లైన్ ఏదైతే ఉందో ఇది చాలా కంటిన్యూస్గా ఉంది. అది ఏషియన్ చీతాకి అయితే చాలా డిస్కంటిన్యూస్గా, చాలా ఫెయింట్గా ఉంది. ఓకే, తర్వాత లెపార్డ్ చూసుకుంటే ద వెరీ ఫేస్ ఆఫ్ ది లెపార్డ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది చీతా. ఇక్కడ ఇది దాదాపుగా ఓవల్ ఫేస్లో మనకి చీతా ఉంటే ఒక కోన్ షేప్లో మనకి లెపార్డ్ యొక్క ఫేస్ ఉంది. అదేవిధంగా స్పాటింగ్స్ కూడా డిఫరెంట్. ఓకే, ఈ రకంగా వీ కెన్ ఫైండ్ ద డిఫరెన్సెస్ అమాంగ్ ద చీతాస్ అండ్ లెపార్డ్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ చీతా రీఇంట్రొడక్షన్ అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ప్రాజెక్ట్ చీతా ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ చీతా అనేది వరల్డ్లో ఫస్ట్ టైం జరిగినటువంటి ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్. ఓకే, ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్ అంటే దేనికి సంబంధించినటువంటి ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్? కార్నివోర్కి సంబంధించినటువంటి ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్. అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ కార్నివోర్ను కూడా, అంటే మనకి కార్నివోర్ అంటే తెలుసు కదా, ఈటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, కార్నివోర్ మీన్స్ ఇట్ విల్ బి అట్ ద టాప్ ఆఫ్ ది ఫుడ్ చైన్. ఓకే, అండ్ కార్నివోర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ టెర్షరీ కన్జ్యూమర్. అంటే ఇలాంటి టెర్షరీ కన్జ్యూమర్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనం ఒక ఖండం నుంచి మరొక ఖండంలోకి ట్రాన్స్లోకేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ సో సిగ్నిఫికెంట్. ఓకే, దిస్ ఈజ్ సో సిగ్నిఫికెంట్. మరి ఎందుకు మనం ఆఫ్రికన్ చీతాని మన ఇండియాలోకి ఎందుకు ట్రాన్స్లోకేట్ చేస్తాం అంటే, మన కొన్ని విషయాలు మనం వీ హ్యావ్ టు గో ఇన్ టు ద హిస్టరీ. యాక్చువల్గా మన దేశంలో వీ హ్యావ్ ఎడిక్వేట్ నెంబర్ ఆఫ్ చీతాస్. ఏషియన్ చీతాస్ మన దేశంలో అడెక్వేట్గా ఉండేవి. కానీ సక్సెసివ్ కింగ్స్ ఒక రకమైనటువంటి గ్రేస్ కోసం ఏం చేసేవాళ్ళంటే హంటింగ్ చేయడం అనేది చాలా రొటీన్గా ఉండేదన్నమాట. ఇప్పుడు మొఘల్ పీరియడ్లో హంటింగ్ జరిగేది, చాలా ఎక్స్ట్రీమ్ హంటింగ్ అనమాట. ఎక్కువ హంటింగ్ జరిగింది మొఘల్ పీరియడ్లో. ఆ తర్వాత మనకి ఫస్ట్ చీతా ఇన్ ద వరల్డ్ వాజ్ బ్రెడ్ ఇన్ ద రెయిన్ ఆఫ్ జహంగీర్ యొక్క పీరియడ్లో ఫస్ట్ చీతాని బ్రీడింగ్ చేశారనమాట. తర్వాత 1999 నుంచి 1968 మధ్యన అట్లీస్ట్ 230 చీతాస్ ఉండేవి. ఓకే, చివరికి 1947లో లాస్ట్ టైం చీతాను స్పాట్అవుట్ చేశారు. ఓకే, ఆ తర్వాత 1952లో చీతా వాజ్ డిక్లేర్ టు బి ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో వైల్డ్ లైఫ్లో చీతా లేదు అని మాత్రం కన్ఫర్మ్ చేసింది 1952 ఇయర్లో. మరి ఇలాంటప్పుడు అసలు ఏషియన్ చీతాస్ ప్రపంచంలో ఎక్కడా లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఏ స్టేట్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ కంట్రీలో ఉన్నాయి? దీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఇరాన్లో ఉన్నాయి. సో ఈ కాంటెక్స్లో మనం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే అసలు మన ఈ చీతాస్ని అంటే ఈ ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్ని మనం అండర్టేక్ చేసింది నమీబియా నుంచి. ఓకే, అంటే నమీబియా నుంచి నేరుగా మనం ఎక్కడికి ఇంట్రడ్యూస్ చేసాం? కునో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేసాం. ఎక్కడ? కునో నేషనల్ పార్క్. ఇక్కడ కునో నేషనల్ పార్క్ ఉంటుంది. ఓకే, ఎందుకు చేసాం మరి? రీజన్ ఏంటి? ఈ రకమైనటువంటి ట్రాన్స్లోకేషన్ నమీబియా నుంచి మధ్యప్రదేశ్కి ఎందుకు జరిగింది అంటే, యాక్చువల్గా మీరు చూడండి, నమీబియా ఇక్కడ ఈ వైట్ ప్యాచ్ మీరు చూస్తే ఇదంతా కూడా ఒక డిజర్ట్ ఏరియా. ఓకే, ఇది ఎలాంటి డిజర్ట్ అంటే ఇది ఒక రకంగా కోల్డ్ డిజర్ట్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఓషన్ కరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మనకి కోల్డ్ కరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల నమీబియన్ డిజర్ట్ అనేది మరీ ఎక్స్ట్రీమ్గా ఉండదన్నమాట. అంటే ఒక రకంగా టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి. డే టైంలో హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అదేవిధంగా నైట్ టైంకి వచ్చేసరికి లోయెస్ట్ టెంపరేచర్స్ రిజిస్టర్ అవుతుంటాయి. కానీ మనకి ఇదే టెంపరేచర్ అంటే ఇదే ఒక బ్రాకెట్ ఆఫ్ టెంపరేచర్ దట్ విల్ బి ఎగ్జిస్టింగ్ త్రూ అవుట్ ద ఇయర్. సో ఇదొక ప్రత్యేకత అనమాట నమీబియాకి. ఓకే, సో ఈ నమీబియాలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇక్కడ డిజర్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఉండేటివి ఏంటి? గ్రాస్ ల్యాండ్స్. ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. ఓకే, ఈ గ్రాస్ ల్యాండ్స్ ఉండడం వల్ల వైల్డ్ లైఫ్ అనేది చాలా చాలా అడెక్వేట్గా ఉంటుంది. అయితే నమీబియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ విచ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ చీతాస్ ఆర్ ఫౌండ్. అంటే దాదాపుగా 7,000 పైచిలకు చీతాస్ ప్రపంచంలో ఉంటే, ముఖ్యంగా ఈ ఆఫ్రికన్ రీజియన్లో ఉంటే కనీసం 3,000 కంటే ఎక్కువ చీతాలు మనకు నమీబియాలోనే ఉంటాయి.
అంటే దిస్ ఈజ్ వాట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమీబియా. సో కాబట్టి నమీబియన్ క్లైమేటిక్ కండిషన్స్ అనేటివి మనకు కునో నేషనల్ పార్క్లో ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్తో మనకి మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఓకే, అందువల్ల ఏం చేస్తామంటే వీ హ్యావ్ చోజన్ నమీబియా యాజ్ ద రైట్ ప్లేస్, యాజ్ ద రైట్ కంట్రీ టు ట్రాన్స్లోకేట్ ద టైగర్స్ ఇంటూ అవర్ కునో నేషనల్ పార్క్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద బార్డర్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. అయితే ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం చూస్తే చూడండి, దిస్ ఈజ్ వాట్ మధ్యప్రదేశ్ మ్యాప్. ఇక్కడ ఇగో దిస్ ఈజ్ వాట్ కునో నేషనల్ పార్క్. ఓకే, ఈ కునో నేషనల్ పార్క్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మనకి ఆరావళి మౌంటైన్స్ ఉంటాయి, తర్వాత మనకి ఇక్కడ వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్ ఉంటాయి. సో వీటి రెండింటి మధ్యన మనకి ఈ కునో నేషనల్ పార్క్ ఉంది. ఓకే, అయితే ఈ కునో నేషనల్ పార్క్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూడండి, ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి డిజర్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ ఈజ్ ద హైయెస్ట్ స్టేట్ విత్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. దాదాపుగా 25% మధ్యప్రదేశ్ ఏరియా దేంతో కప్పి ఉంది, ఫారెస్ట్తోని కప్పి ఉంది. తర్వాత ఇక్కడ మనకు దాదాపుగా ఒక డజన్కు పైగా ఉన్న నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఈ ట్రాన్స్లొకేషన్కి చాలా అనువైన ప్రాంతం ఏంటి, కునో నేషనల్ పార్క్. మరోవైపు ఈ కునో నేషనల్ పార్క్ ఉన్నటువంటి కొన్ని సహజమైన పరిస్థితులు మనం చూస్తే ఇవి నమీబియాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి. దాంతోపాటుగా కునో నేషనల్ పార్క్లో ఉన్నటువంటి ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్స్ లేవు. ఓకే, టైగర్స్ లేవు. తర్వాత కునో నేషనల్ పార్క్లో ఎక్కువగా ఉన్నవి గ్రాస్ ల్యాండ్స్. మనకి ఈ గ్రాస్ ల్యాండ్స్ యొక్క విస్తృతి అనేది మన కునో నేషనల్ పార్క్లో ఉంది. మరొక విషయం చూస్తే అదేవిధంగా మనకి ఈ చీతాస్ యొక్క స్టేపుల్ ఏంటంటే డియర్స్. మనకి ఇక్కడ చూస్తే స్వాంప్ డియర్ దీన్ని ఇంకేమంటామంటే బారాసింగా అంటాం. ఈ స్వాంప్ డియర్ అనేది ఈ పర్టికులర్ చీతాస్కి చాలా చాలా అనువైనటువంటి యానిమల్ అనమాట, అదొకటి. దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ లేపార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ ఆల్రెడీ క్యాప్చర్ చేసి వేరే చోట వదిలేసింది. అంటే ఇక్కడ చీతాస్కి సంబంధించినటువంటి ఎలాంటి కాంపిటీటర్స్ లేవు. అంటే ఇదివరకు అంటే మనం చూస్తే టైగర్స్ లేవు, లేపార్డ్స్ లేవు, కానీ మిగతా కార్నివర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వల్చర్స్ ఉన్నాయి, ఓకే, ఫాక్సెస్ ఉన్నాయి, అదేవిధంగా ఇంకా మిగతా రకాలైనటువంటి కార్నివర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి లేనిది ఏంటి, లేపార్డ్స్ లేవు, టైగర్స్ లేవు. కాబట్టి ఇక్కడ చీతాస్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తే దోస్ విల్ బీ ఎంజాయింగ్ ద సేఫెస్ట్ ప్లేస్. ఓకే, తర్వాత అయితే మనం ఇక్కడ రీఇంట్రొడక్షన్ అనేటువంటి ప్రాజెక్ట్ గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రీఇంట్రొడక్షన్ అనేది 2 ఫేజెస్లో జరిగింది. 2022లో మనకి September 17 విచ్ మార్క్స్ ద బర్త్డే ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఆ రోజున 8 చీతాస్ని అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత February 18, 2023లో మరొక 12 టైగర్స్ని ఇక్కడ మనకి చీతాస్ని మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే మొత్తంగా 20 చీతాస్ హ్యావ్ బీన్ ఇంట్రొడ్యూస్డ్. ఓకే, అయితే ఈ కునో నేషనల్ పార్క్ యొక్క సైజ్ తీసుకుంటే దాదాపుగా 700 స్క్వేర్ కిలోమీటర్స్ పైన మనకి ఉంది. ప్రతి 100 స్క్వేర్ కిలోమీటర్స్కి మనం ఒక 3 చీతాస్ని మనం ఇంట్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం మనకి ఇక్కడ దొరికిందనమాట. సో తద్వారా మనకి వాటికి ఒక స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాటి యొక్క ప్రే బేస్ ఎక్కువగా ఉంది, అవి తిరగడానికి అవసరమైనటువంటి ప్లేస్ ఎక్కువగా ఉంది. ఇవన్నీ పరిస్థితులు కూడా మనకి ఈ పర్టికులర్ చీతాస్ని ఇక్కడే ఇంట్రొడ్యూస్ చేయడానికి అవకాశాన్ని కల్పించాయి. మనకు చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్ట్స్ అనమాట. ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ చీతా ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్. దట్ 2 కార్నివోర్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్లొకేటెడ్. తర్వాత చీతా ఫ్యాక్ట్స్ మనం తీసుకుంటే దీస్ ఆర్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ది బిగ్ క్యాట్ స్పీసీస్. వీటి యొక్క లైఫ్ హిస్టరీ అంటే వీటి యొక్క ఎగ్జిస్టెన్స్ని మనం ట్రేస్ చేస్తే అది 8.5 మిలియన్ ఇయర్స్ పైగా మనకి ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ చీతాస్ జస్ట్ అండర్ 7,500 ఇండివిజువల్స్ గ్లోబల్లీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. మరొక వైపు చూస్తే ఈ IUCN రెడ్ లిస్ట్ కూడా మనకి ఇవి వల్నరబుల్గా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆఫ్రికన్ చీతా అండ్ ఏసియాటిక్ చీతా. ఓకే, ఆఫ్రికన్ చీతాను మనం చూస్తే దిస్ ఈజ్ వల్నరబుల్ ఇన్ ద కేటగిరీ, వేరస్ ఏసియాటిక్ చీతా ఈజ్ అండర్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ. ఈ ఏసియాటిక్ చీతా ముఖ్యంగా ఇరాన్లో ఉంది, కానీ ఇరాన్లో ఉన్న పరిస్థితి చాలా క్రిటికల్ ఎండేంజర్ స్టేటస్లో ఉంది. కాబట్టి ఇరాన్ నుంచి మనం ట్రాన్స్లొకేట్ చేయడానికి అవకాశం లేదు. కానీ మన ఆఫ్రికన్ చీతా తీసుకుంటే ఇవి క్లోజ్ రిలేటివ్స్ ఆఫ్ ది ఏషియన్ చీతా. సో అందువల్ల మనం ఏం చేసామంటే వీటిని మాత్రం మన ఇండియాలోకి ట్రాన్స్లొకేట్ చేసుకున్నాం, ఎందుకంటే దే ఎంజాయ్ ద వల్నరబుల్ స్టేటస్. ఓకే, రైట్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ఆఫ్రికాలో నార్త్ వెస్టర్న్ రీజియన్లో, ఈస్టర్న్ రీజియన్లో, అలాగే సౌదర్న్ రీజియన్లో ఉన్నాయి. అదేవిధంగా ఏసియాటిక్ చీతా తీసుకుంటే అవి కేవలం ఇరాన్లో మాత్రమే ఉన్నాయి. తర్వాత ఆఫ్రికన్ చీతా యొక్క బాడీ అనేది చాలా బిగ్గర్ సైజ్ అండ్ స్టర్డీ లెగ్స్ అండ్ నెక్, చాలా దృఢంగా దిట్టంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ
ఏషియాటిక్ చీతా తీసుకుంటే దిస్ ఇస్ స్లెండర్ ఇన్ బాడీ, చాలా బక్కపల్చగా ఉంటుంది. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఏషియాటిక్ చీతా అండ్ ఆఫ్రికన్ చీతా. సో కాబట్టి ఇప్పుడు మన చీతా యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ చూస్తే వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ మమ్మల్, ఓకే, విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ రీచింగ్ ద కిలోమీటర్స్ 128 km/h, అంటే యావరేజ్గా చూసుకుని 90 km/h ఉంటుంది. ఇది కాస్త హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 128 km/h. ఇవి డయర్నల్, ఎందుకంటే వీటి యొక్క హంటింగ్ అంతా కూడా డే టైంలోనే జరుగుతుంది. తర్వాత ఇవి రోరింగ్ చేయవు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రోరింగ్ చేయవు. తర్వాత జెస్టేషన్ పీరియడ్ వచ్చేసి 93 days. అయితే ఇక్కడ మనం చీతాస్ గురించి తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చీతాస్ జనరల్లీ సఫర్ ఫ్రమ్ ద లెస్సర్ ఫర్టిలిటీ. అంటే ఇన్ఫర్టిలిటీ అనేది చీతాస్కి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం. ఎస్, అంటే ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేసిన ఈ 20 చీతాస్ అనేటివి ఖచ్చితంగా రీప్రొడ్యూస్ చేసి దే హ్యావ్ టు ఇంక్రీజ్ దేర్ పాపులేషన్, అదర్వైజ్ ద ఎంటైర్ ఆపరేషన్ చీతా విల్ బికమ్ ఫెయిల్డ్ ప్రాజెక్ట్. సో అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. తర్వాత ఇవి సోషల్ గ్రూప్స్లో పెరుగుతుంటాయి. జనరల్గా ఫీమేల్స్ అండ్ దర్ కబ్స్, మేల్ కోalitions అండ్ సోలిటరీ మేల్స్, ఇలా ఈ రకంగా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ముఖ్యంగా మనకి ఫీమేల్స్ అనేవి చాలా నొమాడిక్, అంటే వన్ ప్లేస్ టు ద అదర్ ప్లేస్ జనరలీ దే విల్ బీ రోమింగ్ అరౌండ్. సో ఇవి బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. మనం ఈ కునో నేషనల్ పార్క్ని మీరు చూస్తే, ఈ కునో పక్కన మనకి ఇది చూడండి, రాజస్థాన్కి మరియు మధ్యప్రదేశ్కి బార్డర్లో ఉంది. ఇక్కడే మాధవ్ నేషనల్ పార్క్ ఉంటుంది. సో కాబట్టి ఈ కునో నేషనల్ పార్క్కి మరియు దీనికి ఒక కారిడార్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా మనకు ఉంది. సో కాబట్టి ఇది కొద్దిగా కండ్యూజివ్ ప్లేస్ అనమాట. తర్వాత మరొకటి చూడండి, దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్థన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో దీన్ని ఏమంటారంటే షేవ్పూర్ అంటారు. సో ఇట్ ఈస్ అట్ ద హార్ట్ ఆఫ్ వింధ్యా రేంజ్. ఓకే, వింధ్యా రేంజ్ యొక్క హార్ట్ అని అంటాం. అదేవిధంగా ఇట్ ఈస్ డామినేటెడ్ బై ద గ్రాస్ ల్యాండ్స్. ఓకే, రైట్. సో దీనిలో ఒక ఇంపార్టెంట్ రివర్ ఉంది, అది కునో రివర్. ఇప్పుడు చూడండి, ఏ చీతా అయినా ఏ వైల్డ్ లైఫ్ అయినా ప్రధానంగా కావాల్సింది గ్రాస్ కావాలి, వాటర్ కావాలి. దట్స్ వై దిస్ కునో ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ ద ట్రాన్స్లొకేషన్. చూడండి, ఈ కునో నేషనల్ పార్క్లో ఉన్నటువంటి మనం ఫారెస్ట్ తీసుకుంటే ట్రాపికల్ డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్. దీనిలో ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫౌనా మనం తీసుకుంటే ట్రీస్ ఏముంటాయంటే కార్దాయ్, సలాయ్, ఖెయిర్. హెర్బివోర్స్ వచ్చేసి సాంబార్, నీల్గాయ్, వైల్డ్ పిగ్, చింకారా, చౌసింగా అండ్ బ్లాక్ బగ్. అంటే ఎనఫ్ ప్రే బేస్ అనేది మనకు చీతాస్కి మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా కార్నివోర్స్ మనం తీసుకుంటే, ఇప్పుడు లెపర్డ్ అని చెప్పాను కదా, లెపర్డ్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు సమ్ అదర్ ప్లేసెస్, ఎందుకంటే దట్ కెన్ బి ఎ పొటెన్షియల్ కాంపిటీటర్ ఫర్ ద చీతాస్. అందుకోసం మనం అక్కడి నుంచి తప్పించాం. స్లాబేర్ ఉంది, స్ట్రిప్డ్ హైనా ఉంది, గ్రే వోల్ఫ్ ఉంది, గోల్డెన్ జాకల్ ఉంది అండ్ ఇండియన్ ఫాక్స్ ఉంది. ఇవన్నీ కూడా అంత పొటెన్షియల్ కాంపిటీటర్స్ కావు దేనికి, మన చీతాకి. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ సేఫ్ హెవెన్ ఫర్ ద చీతాస్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మరి ఎందుకు మనం ఇంత ఖర్చు పెట్టి దాదాపు 700 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం ఈ ట్రాన్స్లొకేషన్కి? మరి ఎందుకు ఇదంతా దేనికోసం చేస్తున్నామంటే, మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, ఎందుకంటే మీరు చూస్తే ఫుడ్ చైన్ మనం తీసుకుంటే, ఓకే, we will be having the producers, primary consumers, secondary consumers and tertiary consumers. Okay, ఖచ్చితంగా there will be interdependence on food across all this food chain. ఇప్పుడు సపోజ్ మీరు ఆలోచించండి, ఇప్పుడు మనకి ఏ వైల్డ్ లైఫ్ మనం తీసుకున్నా కానీ సపోజ్ ఇఫ్ ద కార్నివోర్స్ నెంబర్ ఈజ్ డిక్రీజింగ్, వాటి వల్ల ఏమవుతుందంటే you will be able to see the increase in the secondary consumers and also the primary consumers. So that becomes very very big problem. ఓకే, సో దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ప్రైమరీ కన్జ్యూమర్స్ అండ్ సెకండరీ కన్జ్యూమర్స్, వాట్ విల్ హ్యాపెన్, దానివల్ల గ్రాస్ ఎకోసిస్టమ్ పైన చాలా ప్రెషర్ పడుతుంది. దానివల్ల మనం చూస్తే డిజర్టేషన్ ఎక్కువగా జరుగుతుంది, డిజర్టిఫికేషన్ కానీ లేకపోతే కంప్లీట్గా డిఫారెస్టేషన్ కానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో అలాంటి పరిస్థితులు ఏర్పడితే దట్ విల్ బి ఇంపాక్టింగ్ ద వెరీ హెల్త్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ అండ్ దట్ విల్ ఆల్సో బీ ఇంపాక్టింగ్ ద ఫారెస్ట్ కవర్. సో కాబట్టి మనం కంప్లీట్గా ఒక ఎకోసిస్టమ్ని కన్సర్వ్ చేయాలంటే ఇట్ మస్ట్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ ఎవ్రీ ఎనిమల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ మధ్యన మనం కోతుల నుంచి చాలా సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ కోతుల సమస్యకు కారణం ఏంటి? వీఆర్ నాట్ హ్యావింగ్ ద ఎనఫ్ నెంబర్ ఆఫ్ కార్నివోర్స్. ఓకే, సో ఈ కార్నివోర్స్ యొక్క నెంబర్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, వీ విల్ బీ ఏబుల్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ అన్నెసెసరీ యానిమల్స్ లైక్ నీల్గాయ్ కూడా చెప్పాలంటే దాన్ని ఒక వర్మిన్ అంటారు. వర్మిన్ అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ద ఎనిమల్ విచ్ ఈస్ ఏబుల్ టు బీ హంటెడ్. సో సచ్ కైండ్ ఆఫ్ ఎనిమల్స్ ఆర్ కాల్డ్ ఎస్ వర్మిన్. సో అలాంటి ఎనిమల్స్ని, అలాగే వైల్డ్ పిగ్ కానీ, ఓకే, వైల్డ్ పిగ్ కూడా మనకు ఒక వర్మిన్. సో ఇలాంటి వాటిని మనం హంట్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ద ఎనఫ్ నెంబర్ ఆఫ్ కార్నివర్స్. సో అలాంటి ఒక ఎకోసిస్టంలో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సరి చేయాలంటే వీ నీడ్ టు గెట్ దీస్ కైండ్ ఆఫ్ యానిమల్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఆఫ్ చీతాస్ రీఇంట్రొడక్షన్.